అమెరికా మొత్తం ఉద్రిక్తతలు గెలుగుతూ ఉంటుంది. దక్షిణ కొరియాకి ఆయుధాలు ఇచ్చి ఉత్తర కొరియాని గెలుగుతుంటుంది. తైవాన్కి ఆయుధాలు ఇచ్చి చైనాని గెలుగుతుంటుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాని గెలుగుతూ ఉంటుంది. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి రష్యాని గెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా జపాన్కి ఆయుధాలు ఇచ్చి మళ్ళీ రష్యాని గెలుగుతోంది. జపాన్కి సంబంధించి పేట్రియాట్ మిస్సైల్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఒప్పందంతో రష్యాస్ వార్న్డ్ ఆఫ్ గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ జపాన్ అగ్రీడ్ టు సప్లై ద Patriot anti-aircraft missile defense system to the United States. Russian Foreign Ministry spokeswoman Maria Zakharova said the Japanese side loses control over the weapons with which Washington can now do whatever it wants, and it cannot be ruled out that Patriot missiles will end up in Ukraine. Patriot missiles ni ఇప్పుడు అమెరికా గతంలో జపాన్కి అమ్మింది. వాటిని జపాన్ మళ్ళీ తిరిగి అమెరికాకు అమ్ముతోంది ఉక్రెయిన్లో ప్రయోగించడం కోసం. అంటే ఉక్రెయిన్కి ఈ ఆయుధాలు పంపించడం కోసం. అమెరికా ఇప్పటికిప్పుడు పేట్రియాట్లు తయారు చేసి ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో జపాన్ గతంలో అమ్మిన వాటిని తిరిగి తీసుకుని అక్కడ ఇస్తోంది. దీన్ని రష్యా తప్పుపడుతోంది.